బోనాల పండుగ కొన్ని రోజుల్లోనే ఉన్నది. ఇక మంగ్లీ పాట వస్తుంది కావచ్చు అని ఎదురు చూస్తున్న ఆమె అభిమానులకు, ఆమె పాటలను ఇష్టపడేటోళ్లకు ఆమె పాట వినవలేదు. కానీ ఆమె గురించి ఈ వార్త వినబడ్డది. అది చూసి చాలా మంది షాక్ అయ్యిండ్రట. మరి అదేందో మనం కూడా తెలుసుకుందాం పాండ్రుల్లా. మంగిలి పాట పాడితే ఎంత వైరల్ అవుతుందో, ఎంతమంది నోటి నుంచి మళ్ళా ఆ పాట వినబడుతుందో. ఇప్పుడు మంగిలి బర్త్డే ముచ్చట కూడా అంత వైరల్ అవుతుంది, అంతమంది నోటి నుంచి వినబడుతుంది. అవునులా, అదేదో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేటందుకు అనుకునేరు. కాదు కాదు, మందు గంజాయి విషయంలోనట. అవును, ఈ ఫారెన్ మందు బాటిల్లన్నీ మంగిలి బర్త్డే పార్టీల దాగినయేనట. చేవెళ్లకు దగ్గర్లున్న త్రిపుర రిసార్ట్ల మంగిలి పార్టీ ఇచ్చిందట. దగ్గర దగ్గర 48 మంది ఉన్నారు. ఈ గంటల ఎంతమంది దాగిండ్రో ఏమో పోలీసులకే తెలవాలి. చెప్పుండ్రి సారు ఒక్కసారి ఆ వివరాలన్నీ. బేసికల్గా అందరూ కంపల్సరీ లిక్కర్ పర్మిషన్ తీసుకోవాలి, లైసెన్స్ 1 డే కోసం. అది తీసుకోలేదు. ఒకటి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ డ్రగ్ టెస్ట్ చేస్తే ఒక వ్యక్తికి, దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి డ్రగ్ పాజిటివ్గా, గంజాయి పాజిటివ్ అని టెస్ట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. అన్నట్టు ఈ పార్టీ జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎవరిచ్చిండ్రు? పబ్లిక్ రొటీన్ కాల్స్లోనే అక్కడ త్రిపుర రిసార్ట్స్లో సౌండ్ పొల్యూషన్ ఉంది, తర్వాత నాయిజీగా ఉంది అనేది ఎవరైనా కాల్ చేస్తుంటారు. పబ్లిక్ చాలా సోర్సెస్ ఉన్నాయి. పోలీస్కి డయల్ 100, తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్, పెట్రోల్ కార్స్కి వస్తాయి. అట్లనే కాల్ వచ్చింది. వెరిఫై చేస్తే అది నాన్ పర్మిటెడ్ ప్రోగ్రామ్. ఇట్లా పర్మిషన్ లేకుండా పార్టీ ఇచ్చినందుకు మంగ్లీ మీద ఇంకో 2 మీద కేసు రాసిండ్రట పోలీసులు. కానీ మంగ్లీకి ఈ యాపీ బర్త్డే కాస్త యాపీ లేని బర్త్డే అయినట్టున్నది కదా అనుల్లా.